దేవునికి స్తోత్రం. మరొకసారి మీ అందరినీ మనల్నందరినీ దేవుడే దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యాలను ఆధ్యాత్మికతను దేవుడు అనుగ్రహించాలని కోరుతూ మనస్ఫూర్తిగా ప్రభువుకు నా స్తుతులను సమర్పిస్తూ ఉన్నాం. ఆమెన్. రైట్. హెబ్రీ పత్రికలో మనం 11వ అధ్యాయము 23 నుంచి 30 వరకు మనం చదివాము. ఇక్కడ చాలా శ్రేష్టమైన సందర్భం ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల జాబితా అని పెద్దలు అంటారు. అంటే ఎక్కువ మంది విశ్వాసులుగా బైబిల్లో బ్రతికిన వారి జీవితాల గురించి లేదా వారి పేర్లను గురించి ఈ 11వ అధ్యాయములో భక్తుడైన పౌలు గ్రంథస్థం చేశాడు. హెబ్రీ పత్రికను గూర్చి చాలామంది అపోగా పౌలు రాశాడని 90%, కొందరు రాయలేదంటారు. ఎవరు రాసినా ఎవరి పేరైనా అది మాత్రం విశ్వాస జీవితానికి మనకు చాలా దోహదపడుతూ ఉంది. వ్యక్తి కంటే తన వ్యక్తిత్వం, ఆ పుస్తకములో వ్రాయబడిన అర్థం ముఖ్యం. దాన్ని మనం స్వీకరించగలిగితే మంచిది అని నేను తెలియచేస్తూ ఉన్నాను. నిజమే, టీచర్స్ గురించి ఇన్ని సంవత్సరాల నుంచి ఎవ్రీ సండే ఒక టీచింగ్ అని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఏంటి ప్రభు అని వారమంతా ధ్యానం చేస్తే గత బేస్త వారం ఈ తలంపులు దేవుడు నా గమనములోనికి తెచ్చాడు. ఆ గురువారము నుండి రాత్రి వరకు నేను మెడిటేషన్ చేసిన కొన్ని తలంపులను మీ గమనములోనికి తీసుకొని వస్తాను. నేను చేయబోయే ప్రసంగం ఉపోద్ఘాతం అంతా కుమారి చెప్పేసింది, టీచర్ కుమారి చెప్పేసింది. అంటే దేవుడు ఎట్లా ట్యూన్ చేస్తాడో చూడు. ఇప్పుడు ఆవిడనేమో అక్కడెక్కడో లాలపేటల కమన్ లోపల ఉంటుంది. ఎప్పుడైనా ఫోన్లోనే మాట్లాడతా ముఖంతో, ఎప్పుడున్నా ఇట్లా కనబడుతుంది. ఆడు పోతుంటే ఎప్పుడన్నా స్కూల్ కాడ కనబడుతుంది. కానీ ఆవిడకు నాకు పెద్ద ఫిజికల్ టచ్ సేమ్ లేవు, అంటే పర్సనల్గా కలిసేటి ఏం లేవు. కానీ దేవుడు ఆమెను ట్యూన్ చేశాడు. ఇక్కడికి వచ్చినాకనే చెప్పా, ఆమె నిజానికి ఆమె రెస్పాన్స్ ఇంటర్సెషన్ ప్రేయర్ చెయ్యాలి. ఆవిడ లేటుగా వచ్చింది. అందుకు స్పాట్లో ముందుకొచ్చి రెస్పాన్స్ ఈ బిడ్డ అని చెప్పా. జస్ట్ 2 minutes చెప్పా, వచ్చింది భయపడుకుంటా, చక్కటి రెస్పాన్స్ ఇచ్చింది. ఆ రెస్పాన్స్లో నేను చేసే సందేశం యొక్క ఇంట్రడక్షన్ ఇచ్చింది. అంటే దేవుడు దాన్ని ఎట్లా ట్యూన్ చేస్తాడో చూడు మన మనసులను. అది చాలా అవసరం మనకు. చాలా దినాల్లో, చాలా సందర్భాల్లో, చాలాసార్లు మనము ఈరోజు ధ్యానం చేసేది కూడా ఈ రెస్పాన్స్ రీడింగ్ ఉత్తర ప్రత్యుత్తరంగా చదివిన భాగంలో అట్లా అవుతుంది. కోయిడిక అంటారు కదా, అట్లా అవుతుంది. అట్లా వచ్చే కోఇన్సిడెంట్ అంటారు కదా, అట్లా అవుతుంది. చాలాసార్లు జరుగుతుంది అట్లా. అంటే అది మనకు చాలా అవసరం. ఇప్పుడు ఇంకొక ఈజీగా చెప్తాను చూడండి. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాక వచ్చినవా అంటారు చూడు, అది అర్థమైందా? నిన్నెవరో ఫోన్ చేశారు నాకు, అమ్మ నీ కొరకు ఇప్పుడే తలంస్తున్నా, నువ్వు ఫోన్ చేసినావన్నా. నేను ఎవరికి గురించి, ఎవరిని? నువ్వు నీ గురించా? రైట్. చాలాసార్లు ఇప్పుడే అనుకుంటున్నావు, నువ్వు ఫోన్ చేసావమ్మా, ఇప్పుడే అనుకుంటూ తలంస్తున్నా, నువ్వు వచ్చావక్క, నువ్వు వచ్చావన్నా అంటారు చూడు. అది ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది. ఈ దినం కూడా అదే జరుగుతుంది. అంటే ఈ సందేశం సంఘంగా మనందరికి అవసరం. నేటి ధ్యానాంశం ఏమనగా జ్ఞానోపదేశం. లాస్ట్ ఇయర్ ఉపదేశం అని ధ్యానం చేశాము. ప్రీచరుకు టీచరుకు ఉన్న తేడా ఏంటి అంటే, ఇప్పుడు మీరందరూ ఒప్పుకున్నారు మేము కూడా టీచర్స్ అని, అఫ్కోర్స్. కానీ ఈ ప్రీచింగు ఆ టీచింగ్కు చాలా తేడా ఉంది. ఆ క్లాస్ రూములో చెప్పే టీచింగ్కు డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. రాంగ్ చెప్తే టీచర్ని నిలదీయొచ్చు. తప్పైతే మళ్ళీ 10 సార్లు అడగొచ్చు. ఇక్కడ అడగడానికి లేదు. నేను చెప్పిందే వేదం. అందుకే పాస్టర్లు బాగా ఎస్టాబ్లిష్ అవుతున్నారు. అందుకే ఎవడు చెప్పింది వానికి బోధ అయిపోయింది. తప్పు చెప్తున్నారా ఒప్పు చెప్తున్నారని బెరియా సంఘములాగా మనం చేయట్లే, దాన్ని కరెక్ట్ చూడట్లే. చెప్పిందే వేదం అనుకొని సప్పట్లు కొట్టు ఆకాశానికి ఎత్తేస్తున్నాం తప్పుడు బోధకులను కూడా. బోధకులకున్న అడ్వాంటేజ్ ఏంటంటే చెప్పిందే వేదం. ఇక్కడ క్వశ్చన్ చేయడానికి కుదరదు. డౌట్ సార్ అనడానికి కుదరదు. అబ్జెక్షన్ సార్, అబ్జెక్షన్ ఓవర్ రూల్ సార్ అంటారు కదా, అలాంటి ఏం కుదరదు ఇక్కడ. ఏది చెప్పితే అది టీచింగ్కు ప్రీచింగ్కు. ఇది ప్రీచింగ్. అట్టని నాకు తెలిసి నేను తప్పుడు బోధేం చేయట్లేదు అనుకుంటున్నా. ఒక నిజమైతే మీరు ఓటేయండి, లేదంటే చెప్పండి నాకు, మీరు కూడా తప్పు చెప్పారయ్యా అంటే నేర్చుకుంటా నేను, పర్వాలేదు. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది జ్ఞానోపదేశం. ఏది జ్ఞానోపదేశం? జ్ఞానంలో ఏముంది? వైజ్ టీచింగ్స్.
వివేకముతో, విజ్ఞానముతో, జ్ఞానముతో అర్థవంతముగా మనం చెప్పాలా. నిజానికి జ్ఞానోపదేశం చేసేవారెవరు అంటే, నేను గుర్తు చేస్తూ ఉన్నా, టీచర్స్ కాదు, పేరెంట్స్. ఈరోజు ఒక ముగ్గురు పేరెంట్స్ని మీ గమనములోనికి తీసుకొని వస్తా. ఉపదేశం చేసేది టీచర్, జ్ఞానోపదేశం చేసేది పేరెంట్స్. ఆడపిల్లలను తండ్రులు పట్టించుకోరు, మగ పిల్లలను తల్లులు పట్టించుకోరు. వాడు పెద్దోడు అయిందంటే నువ్వు చూసుకో, వాడు ఇంటలేడు, వాడు నా మాట ఇంటలేడు, నువ్వు వానికి కొంచెం మాట్లాడు అంటారు తల్లులు. కొడుకును చూపిస్తూ తండ్రితో, భర్తతో, వాడు నా మాట ఇంటలే, నువ్వు చూసుకో, వాడు పిల్లోడు కాదు అంటారు. వాడు మాట తినేదాకా, నువ్వు కంప్లైంట్ వచ్చేదాకా నువ్వు నిద్రపోవద్దు. వాడు నీ ఒళ్ళో పాలు సేవిస్తున్నప్పుడే వానికి జ్ఞానోపదేశం చేయాలా. వాడు నీ చనుపాలను సేవిస్తున్నప్పుడే వానికి జ్ఞానోపదేశం చేయాలా. పాలు ఎప్పుడు మరుస్తారు? 6 months అంతే. నీకు బాగా ప్రేమ ఎక్కువ ఉండి దండం పెడతా, ప్రేమ ఎక్కువ ఉండి సంవత్సరం ఇస్తున్నా, బుద్ధి లేదనా ఇయ్యద్దు. సంవత్సరం 6 నెలల లోపు వానికి జ్ఞానం కలగాల. ఇస్తే ఇవ్వు, 2 సంవత్సరాలు ఇవ్వు, నాదేం పోయింది. ఊరికే గుర్తు చేస్తా, బ్యాప్టిస్ట్ చర్చిలో ఒక వృద్ధుడు ఉన్నప్పుడు, బిఎస్ బెంజమిన్ అని 7 సంవత్సరాలు తాగిండటాడు. ఇప్పుడు పెద్ద మనిషి బిఎస్ బెంజమిన్, అడగండి మీరు, ఫోన్ నెంబర్ కూడా ఇస్తా. ఆడు 7 సంవత్సరాలు తాగిండు మా చిన్నాయన. ఆడు 7 సంవత్సరాలు తాగిండట వాళ్ళ అమ్మకు పాలు. అమ్మాయి రాయగరిగా పిలుచుంటాడు, రాంగని ఎగబడి తాగేటోడంట. 7 నేను ఉంటే ఈ సంపాశంప కొట్టేవాడిని, నేను ముట్టలే అప్పుడు. నేను గుర్తు చేస్తూ ఉన్నా, ఎన్నెన్ని ఇచ్చుకోండి, నాకు అవసరంలే. నేను గుర్తు చేసేది ఏమనగా, పాలు మరిచే లోపు పిల్లలకు జ్ఞానోదయం కలగాల. చాలాసార్లు చెప్పిన తల్లులకు బుద్ధి లేదు మీకు. మీ పిల్లలు లోబడపోతే నాకు చెప్పండి, పిల్లగాడు లోబడిపోతే నాకు చెప్పండి. వానికి మీసాలు వచ్చినాక అయ్యా మాటింటలేడు అంటావు. వాడు నా మాట కూడా వినడు. నేను ఎక్కువ మాట్లాడితే వాడు నాకు ఏమో చేస్తాడు. వాడు అలాంటోనికి అన్నం పెట్టొద్దు, అలాంటోని నా కొడుకు అనొద్దు, అలాంటి దాన్ని నా కూతురు అనొద్దు, అలాంటోనికి పెళ్లి చేయొద్దు, అలాంటి దానికి పెళ్లి చేయొద్దు. ఇంకోళ్ళు పాడైపోతారు. వాక్యానికి లోబడనోడు దేనికి లోబడడు, దేవుని భయం లేనోడు దేనికి భయపడడు, దేవునికి విధేయత కానోడు ఎందుకు పనికిరాడు. బతుకుతాడులే పశువులాగా మనిషి లోకంలో ప్రయోజనం ఏంటి? మనిషిగా చేయడం, పశువును మనిషిగా చేయడం ఎవరి చేతుల్లో ఉంది అనగా జ్ఞానోపదేశం చేతుల్లో ఉంది. నిన్నటి రోజు కుక్కకు ఇంజెక్షన్ చేయడానికి మేము పోయాం, 2 పిల్లలు తీసుకొని నేను పోయా. కొన్ని కుక్కలు హాస్పిటల్ వచ్చినవి, అవి చెప్పిన మాట అన్నీ వింటున్నాయి. మనది సగమే వింటుంది. మన దానికి కొంచెం కొవ్వెక్కువ మన కుక్కకు, అది సగమే వింటుంది, పూర్తిగా వింటట్లే. సగమే వింటుంది కనుకనే సగమే భోజనం పెడుతున్న దానికి. ఆ డాక్టర్ చెక్ చేసి అందు, సార్ ఇది డబుల్ బోన్ కుక్క, ఇది పైపెచ్చు, ఇది జర్మన్ షెపర్డ్, దీని వయసుకు ఇంకా లావుగా ఉండాలి, మంచి మజలు ఉండాలి, బాగా పెట్టండి అంది. నేను నవ్వి అన్నాను, పెడతా మేడం, మీరు నాన్ వెజ్ ఈటర్స్ కాదా సార్ అని అడిగింది. ఫుల్గా తింటా అన్నా. మరి దానికి ఎందుకు పెడతలేరు సార్ అంటే, దానికి పెట్టట్లే, ఎందుకో తెలుసా, అది నా మాట కూడినదో. అయితే ట్రైనింగ్కి పంపండి సార్ అంది. దానికి ట్రైనింగ్ పంపితేనంట 30,000 6 నెలలు ఉంచాలంట. అది ఇక్కడ కూడా లేదు, హైదరాబాద్ లేదు, అవుట్స్కట్స్ వేరే స్టేట్లో ఉంది. ఇక అంత తలకాయ నొప్పి నాకెందుకని తిండి తగ్గించా, బోన్లో పెట్టా. అర్థమైందా తల్లులు? పిల్లలు మాట వినకపోతే తిండి తగ్గించాలా, బోన్లో పెట్టాలా? నేను గుర్తు చేస్తూ ఉన్నా, పాలు మరిచే లోపు జ్ఞానోదయము కలగాల పిల్లలకు. జ్ఞానోదయం. వాడికి ఏమర్థమవుతుంది, ఏ లాంగ్వేజ్ వస్తుందని నువ్వు అనుకోకు. నువ్వు బాగా పాటలు పాడుతూ పాలయ్యి, వాడు మంచి గాయకుడు అవుతాడు. ట్రై చేయండి. ఇప్పుడు చంటి పిల్లలు ఉన్న తల్లులు బాగా వాక్యం చదువుతూ వానికి పాలయ్యు, వాడు పాలు తాగుతున్నప్పుడు నువ్వు నెత్తికొక్కోకు, సిక్కులు తీసుకోకు. ఇంకేం చేస్తారు కదా, తినకు. ఇంకేమో పనులు చేస్తూ ఉంటారు. వాడిని ఒళ్ళో పెట్టుకొని వాడు పాలు తాగుతూ ఉంటే 2 చేతులతో ఇంకొక పనులు చేస్తూ ఉంటారు. కొంతమంది కుట్లు కుట్టేవాళ్ళు, అల్లికలు చేసేవాళ్ళు, ఇంకా అదేది చేసేవాళ్ళు. వాడి పని వాడు చేస్తూ ఉంటే వీళ్ళ పని వీళ్ళు చేస్తూ ఉంటారు. అది చేయొద్దు. వాడు పాలు తాగుతున్నప్పుడు తల్లి ప్రార్థన చేస్తూ ఉండాలా, పాడుతూ ఉండాలా, బైబిల్ చదువుతూ ఉండాలా, భక్తిని వ్యక్తం చేయాలా. వాడికి భక్తి వస్తుంది. ఈరోజు భక్తి లేదు పిల్లల కంటే తప్పు తండ్రే.
రోషముంటే రండి, రోషముంటే రండి. వాక్యం సెలవిస్తాం. సొసైటీ పాడుగా వద్దు, సమాజం పాడుగా వద్దు, మనం ఏడవద్దు, క్షేమంగా ఉండాలి, నరకానికి వెళ్ళొద్దు, మనము మన పిల్లలు మోక్షానికి వెళ్ళాలా. వాక్యం సెలవిస్తూ ఉంది. 3 తల్లిదండ్రులను మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. వైజ్. నిజానికి సామెతల గ్రంథం మీద మనకు టెస్ట్ కొరకు చదువుతున్నాము కదా. మీరు ఎంతమంది చదువుతున్నారో లేదో పటు. అప్పుడప్పుడు చూస్తాంలే, ఏమైనా చెప్తే రాస్తాంలే, మాకు తెలుసులే సామెత గ్రంథం అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారేమో నాకు తెలియదు. కానీ చదవండి అబ్బా సామెతల గ్రంథాన్ని. ఈ సంవత్సరం TWR ఎగ్జామ్ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నా. సామెతల గ్రంథం అనేసరికి ప్రొలాంగ్ చేశా, కంటిన్యూ చేశా. సామెతలు ఇట్లనే కొత్త 10 మంది చదువుతారు పోనీ అనుకున్నా. సామెతల గ్రంథం కాకుండా వేరే పుస్తకం పెడితే ఈసారి ఎగ్జామ్ స్లిప్ చేద్దాం అనుకున్నా. ఊరికే తనకు చాలా కష్టం అవుతుంది, వదిలే అని అనుకున్నా. మీరు మొదటి అధ్యాయము మొదటి 3-4 వచనాల్లో చూస్తే చాలాసార్లు విజడం, జ్ఞానం, తెలివి, వివేకం 3-4 వర్సెస్లోనే రిపీటెడ్గా ఉంది. మీరు ఇంటికి వెళ్ళినాక చేయండి దాన్ని. ఈ జ్ఞానానికి సంబంధించిన మాటలు చాలా రాయబడ్డాయి అక్కడ, చాలా రాయబడ్డాయి. చూడండి. జ్ఞానము, 2వ వచనం, జ్ఞానము, ఉపదేశము, వివేక సల్లాపం, నీతి, యథార్థత, బుద్ధి, ఇవన్నీ ఉన్నాయి. ఉపదేశం, జ్ఞానం, బుద్ధి అన్ని రాస్తారు. మళ్ళీ తెలివి, వివేచన 4వ వచనంలో. మళ్ళీ 5వ వచనంలో జ్ఞానం, పాండిత్యం, 2nd లైన్లో వివేకం, నీతి. ఇట్లా ఎన్ని ఉన్నాయో చూడండి. 5 వచనాల్లోనే ఇన్నిసార్లు రిపీటెడ్గా వ్రాసాడు. అంటే అది మనకు చాలా అవసరమైనది అని మనం నేర్చుకోవాలి. ఈ ఉదయం జ్ఞానోపదేశం, వైజ్ అంటే వివేకం. గుడ్ న్యూస్ బైబుల్ చాలా ఈజీ లాంగ్వేజ్. దాంట్లో చూచాను వివేకానికి ఏం రాశాడు, వైజ్ అనే ఉంది కదా. మనం దానికి ఏం రాశాడంటే గుడ్ న్యూస్ బైబుల్లో గుడ్ జడ్జిమెంట్ అని వ్రాసాడు. వివేకం అనే పదం దగ్గర ఆయన తర్జుమా చేసిన వర్డ్ ఏంటంటే గుడ్ జడ్జిమెంట్. పేరెంట్స్గా నీ పిల్లలకు గుడ్ జడ్జిమెంట్ చేయాలా? నీ పిల్లలకు నేను చాలాసార్లు చెప్పా, మొన్న కూడా చెప్పినట్లున్నా, మన పిల్లల్ని పట్టుకొని అట్ట అని ఊరికి అనొద్దు. వాడు అట్టనే తయారవుతాడు. అట్ట అనొద్దు. పొరగాడిది ఊరికి గాడిది వాడు గాడిదలాగానే తయారవుతాడు. అట్లా చేయకూడదు. మనం నేర్పించాలా. గాడిదైనా, జంతువైనా, గుర్రమైనా, అది ఏదైనా మనము నేర్పించిన దాని మీద ఆధారపడి ఉంది. మన పిల్లలందరికీ తెలుగు వస్తుంది. ఎందుకు? మన మదర్ టంగ్ తెలుగు. వేరే స్టేట్కి వెళ్ళండి, వారికి తెలుగు రాదు, వాళ్ళ మదర్ టంగ్. అంతే. ఇంకా మనం కూడా అంతే. ఏది నేర్పిస్తే మన పిల్లల్లో అదే వస్తుంది. అంచేత తల్లిదండ్రుల దగ్గర మంచి ఫ్యూచర్ ఉంది. పిల్లల ఫ్యూచర్ అంతా తల్లిదండ్రుల దగ్గరనే ఉంది అన్న మాటను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత NCV న్యూ సెంచరీ బైబుల్ చదివాను. దాంట్లో ఏమన్నా రాస్తాడేమో అని. దాంట్లో ఏమని తర్జుమా చేశాడంటే గుడ్ సెన్స్ అన్నాడు. గుడ్ సెన్స్. వివేకానికి గుడ్ సెన్స్. నీకు సెన్స్ అవసరం. సెన్స్లెస్ బ్రతకూడదు. ఇక మీరు అట్లా లాంగ్వేజ్ చూడండి. కింగ్ జేమ్స్ వెర్షన్కు వెళితే చాలు, ఇక మనకు దొరకని అర్థం ఉంటుంది అక్కడ. తెలియని వర్డ్ రాస్తాడు అక్కడ. అది స్టాండర్డ్ వెర్షన్. అది ఇంకా చాలా వెర్షన్స్ ఉన్నవి. ఏమన్నా అర్థం కానీ ఉండని కానీ నీకు గుర్తుకు రావడానికి గుర్తు చేస్తూ ఉన్నా. మన పిల్లల పట్ల గుడ్ జడ్జిమెంట్, గుడ్ సెన్స్, మంచి వివేకం, మంచి జ్ఞానం కలిగిన వారముగా ఉండాలని ఈ ఉదయము జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక దేవుని పిల్లలమైన మనం జ్ఞానోపదేశం పొందిన వారికి 3 చూపిస్తాను. ఈ మోషే తల్లిదండ్రులను గురించి నిర్గమకాండం 2వ అధ్యాయం ఏమని రాస్తాడు? లేవి వంశస్థుడు వెళ్ళి చెప్పండి. లేవీలు ఎవరు? యాజకులు. వెరీ గుడ్, రైట్. అమ్మ వినండి జాగ్రత్తగా. లేవి అనేటోడు యాజకుడు అంటే పాస్టర్ వెళ్ళి పాస్టర్ కూతురును పెళ్లి చేసుకున్నాడు అని అర్థం. లేవి వంశస్థుడు లేవి గోత్రికురాలను పెళ్లి చేసుకున్నాడు. నువ్వేం చూస్తున్నావు? ఇవాళ రేపు క్రైస్తవులమైనా కానీ కులం మీద మన దగ్గర లేదు పటు. కులం మీద ఎంత పిచ్చి పెరిగిందో, ఒక్కనొక్కని మీద ఇటుకరా ఎత్తెత్తే బాగుండు. కులగోత్రాలు మలమూత్రాలు లాంటివి.
కులగోత్రాలు మలమూత్రాలు లాంటివి. మనిషి, క్రమము, భక్తి ఉందా? దేన్ని చూడొద్దు. భక్తి లేకుండా నువ్వు ఎంత ఆస్తి చూసినా, ఎంత బ్యాక్గ్రౌండ్ చూసినా అది నీ కొరాయిలాగానే ఉంటుంది తలకు. భక్తి ఒక్కటి ఉంటే చాలు. ఇల్లుందా, ఆస్తి ఉందా, ఉద్యోగం ఉందా, వాడు ఈ కులమా, ఈ స్టేటా, నిన్ను లేబట్టి హుసేన్ సాగర్లు ఎత్తేస్తే బాగుండు. కులగోత్రాల మీద ఉండకూడదు, భక్తి మీద నిమగ్నులై ఉండాలా, భక్తి మీద నిమగ్నములై ఉండాలా. లేవి వంశస్థుడు లేవి వంశములో పిల్లని చేసుకోవాలి. విశ్వాసి పిల్లని చేసుకోవాలా. విశ్వాసిగా కాదా చూడాలి. అవి చూడట్లేదు ఈ దినాల్లో. బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తున్నావు, అస్సలు చూడట్లే. అక్కడ నష్టపోతున్నాం. కులగోత్రాలన్నీ మనం పెట్టుకున్నాయి, మనుషులు సిద్ధం చేసినవి. విశ్వాసం దేవుని వలన కలిగేది. కనుక లేవి వంశస్థుడు లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. విశ్వాసులమైన మనకు మోరల్ వాల్యూస్ ఉండాలా, నైతిక విలువలు అంటారు చూడు. నైతిక విలువలు కలిగి పెంచిన 3 తల్లిదండ్రులను ఈ ఉదయం మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. నెంబర్ 1, అమ్రాము యొకబేదులు. ఎవరు వాళ్ళు? మోషే తల్లిదండ్రులు. గుడ్, మోషే తల్లిదండ్రులు. ఇప్పుడు రండి, ఇక మనము చదివిన భాగంలో ఉన్నారు కదా, హెబ్రీ పత్రిక 23 నుండి 30 వరకు మనము చదివాము. 24, 25, 26, 27 వచనాలు. ఈ 3 వచనాలుగా తెలుగు బైబిల్లో ఉన్నవి. అవి 4 వచనాలు కానీ 3 వచనాలుగా కనబడుతున్నవి. ఈ 3 వచనాల్లో 3 సందర్భాలను మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. మోషేను గూర్చి వ్రాయబడిన మాటేమనగా, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, నిందే గొప్ప భాగ్యం, ఐగుప్తు ధనము కాదు, కులగోత్రాలు కాదు, ప్రాంతాలు కాదు, దేవుని కొరకు బ్రతుకుటే గొప్ప భాగ్యం. అది కావాలి దినాల్లో, అది లేదు క్రైస్తవ లోకానికి. అది లేదు. కులం పట్టింపు, ప్రాంతం పట్టింపు, పనికి వాళ్ళ రాష్ట్రాలు డివైడ్ అయ్యి వాళ్ళ లబ్ధి కొరకు డివైడ్ చేశారు. ఏం బతికాం మనం? అటనే ఉంది. ఎక్కడేసిన గొంగలు అక్కల్లాగానే జరుగుతూ ఉంది పరిస్థితి అంతా. రాజకీయ లబ్ధిల కొరకేమో రాష్ట్రాన్ని విడదీశారే తప్ప వాక్యం సెలవిస్తూ ఉంది. కులగోత్రాలు, ప్రాంతాల భేదాలు అది మంచిది కాదు. ఇక్కడ అంటాడు, క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యం. నేను ఫరో కుమార్తె కుమారుణ్ణి అనిపించుకొనుట కంటే, రాజకుమార్తె కుమారుణ్ణి అనిపించుకున్న కంటే నా ప్రజలతో షాకీరు చేయుటలే, నా ప్రజలతో ఎట్టి పని చేయుటయే మేలు అనుకున్నాడు. ఎట్టి షాకీరు చేయడమే మేలు, నా ప్రజలతో అడవిలో పడుకోవడమే మేలు. ఈ రాజ బిల్డింగ్ భవనాల్లో ఉండడం కంటే బజారులో నా ప్రజల కొరకు బ్రతకడం మేలు అనుకొని వచ్చాడు. అది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 1, జ్ఞానోపదేశం జీవిత విలువలను నేర్పిస్తుంది. 24వ వచనము ప్రకారము మోషే జీవితంలో అమ్రాము యొకబేదుల చొరవ, తల్లిదండ్రుల చొరవతో జ్ఞానోపదేశము వలన మోసెస్ జీవిత విలువలను నేర్చుకున్నాడు గనక నిధిని విడిచి నింద కొరకు నడిచాడు. అది జీవిత విలువ ఏం జరిగిస్తుంది అంటే, నిధి అంటే ధనము. నిధిని విడిచి నింద కొరకు నడిచాడు. ఇప్పుడు నిధి కావాలన్నా, నీకు నింద కావాలంటే అందరూ నిధి కొరకు చేతులు ఎత్తారు. 1 కోటి రూపాయలు కావాలన్నా, 4 కొరడా దెబ్బలు కావాలన్నా దేనికి ఒప్పుకుంటారు? 1 కోటి రూపాయలు కావాలన్నా 4 కొరడా దెబ్బలు. ఏమైందిరా, కొంపల్లో నిలిగిపోయిన ముఖం పెట్టేవరా, యూజ్లెస్. 1 కోటి రూపాయలు కావాలన్నా, 4 కొరడా దెబ్బలు కావాలన్నా అంటే దేని కొరకు వస్తాం? 1 కోటి రూపాయలు ఇచ్చేయండి, కొరడా దెబ్బలు మాకెందుకయ్యా అంటాం. మోసెస్ని అడుగుతూ ఉన్నాడు, 1 కోటి రూపాయలు కావాలన్నా, కొరడా దెబ్బలు కావాలంటే కొరడా దెబ్బలే కావాలి నాకు. అందుకే మోసెస్ బైబిల్లో ఉన్నాడు, మహానాయకుడు అయ్యాడు, దాదాపు 20 లక్షల జనానికి లీడర్ అయ్యాడు. ఆయన బ్రతుకు ఎంత విచిత్రమైనది, అద్భుతమైనది, దీవెనకరమైనది. లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. 1 కోటి రూపాయలు తీసుకుంటే 1 సంవత్సరం ఎంజాయ్ చేస్తాం, ఇల్లు కొనుక్కుంటాం. ఇప్పుడు అందరికి ఇల్లు లేవు, ఇల్లు కొనుక్కుంటాం. అశోక్ని అడిగిన అనుకో, కిరాయి షాప్ పెట్టుకున్నాడు అశోక్, బార్బర్ షాప్. అశోక్ 1 కోటి రూపాయలు ఇచ్చేసి ఏం కావాలంటే లాలపేటలో ఒక పెద్ద మడిగా కొనేస్తాడు, పెద్ద షాప్ కొనేస్తాడు.
కొనేసేసి పెద్ద దుకాణం పెట్టేస్తాడు, వెనకాల ఇల్లు పెట్టుకుంటాడు. ఇప్పుడు చాలా మందికి ఇల్లు లేవు. ఇక్కడ ఇల్లు కొనుక్కుంటాం, ఇల్లు కొనేసుకుంటాం, కొడుకు పెళ్లి చేస్తాం, బిడ్డ పెళ్లి చేస్తాం, ఓ బండి కొనుక్కుంటాం. కీర్తి బాగా చూస్తుంది, కీర్తికి ఒక స్కూటీ కొనిస్తాడు వాళ్ళయ్యా, అట్ట కదా. కానీ మోసెస్ అన్నాడు, నాకు 1 కోటి రూపాయలు వద్దు, రాజభవనం వద్దు, ఫరో కుమార్తె కుమారుణ్ణి అట్ట చెప్పడము కంటే నా ప్రజల కొరకు పనిచేయుట, శ్రమ నింద భరించుట, ఎండలో తిరుగుట, అడవిలో తిరుగుట, వారితో ఉండుట నాకదే గొప్ప భాగ్యం. అనగలమా మనం ఇద్దరం? అనలేం. అట్లనేటోళ్ళు అయితే గిట్లెందుకు ఉంటుంది సంఘం? ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. స్థలం చాలదు, టైం చాలదు. అట్లా అనుకునేటోళ్ళమైతే టైంకి వస్తాం, అట్లా అనుకునేటోళ్ళమైతే భక్తిలో ఉంటాం, అట్లా అనుకుంటున్నమైతే బయట దేన్ని లెక్క చేయం. వాక్యము సెలవిస్తా ఉంది. అమ్రాము యొకోబేదుల తల్లి తండ్రుల జ్ఞానోపదేశము వలన మోషేకు వచ్చినదేమనగా జీవిత విలువలను నేర్చుకున్నాడు. పాలు మరిచే లోపు ఆయన ఏంటో నేర్చుకున్నాడు. మోషే చరిత్ర తెలుసు కదా మీకు, ఇక నేను చెప్పని అవసరం లే. ఎక్కడనో పుట్టాడు, ఎక్కడనో బడైపడ్డాడు, ఏడికో వచ్చాడు, ఎవరో మొత్తం మీద తల్లి ఒడికి చేరాడు. మళ్ళీ తల్లి ఒడిలో పవలించిన మోషే ఊరుకుంటుందా? తల్లి పని చేసింది. తల్లి పని చేసింది. ఆ తల్లికి జోహారులు ఉంటే ఇప్పుడు నిజంగా ఒక పెద్ద శాలువ కప్పి, ఓ పెద్ద దాదాపు 5 తులాల బంగారు గొలుసు మెడలేసి, ఒక చక్కటి శాలువ కప్పి, ఓ పెద్ద దండ మెడలేసి ఆమె కాళ్ళు కడిగినా తప్పేం కాదు. నేను కాళ్ళు మొక్కేదానికి, కాళ్ళు కడిగేదానికి నేను చాలా బద్ధ విరుద్ధం. అవసరమైతే అలాంటి వాళ్ళ కాళ్ళు కడగడానికి నేనే ముందుంటా. ఆమెన్. కారణం ఏంటో తెలుసా? మంచి తల్లి. 3 పిల్లలను అన్నది. 3 పిల్లలు కూడా ముల్లోకాలను ఏలారు. ఒక్కరు తక్కువ పోలే. అమ్మాయి అంటావా మిరియాము, పాట పాడితే జనులందరూ గలమెత్తి పాడారు. నీ ముఖానికి పాటే రాదు. ఫుల్లుగా మెక్కుతావు బిర్యానీ అయితే, పాట రాదు ఇక్కడ. ఎందుకు? నీ బతుకు. నీ ముఖానికి పాడురా అంటే పాట రాదు, చెయ్యిరా అంటే ప్రార్థన రాదు, చదువురా అంటే బైబిల్ తెలియదు. ఎందుకు బాబు? ఎందుకు బతుకుతున్నావు? ఎవరి కొరకు బతుకుతున్నావు? ఏం సాధిస్తావు? ఇప్పటి వరకు సంఘములో ప్రార్థన చేయని వారందరికీ హెచ్చరిక. నేను ములాయిదే కాదు, నేను నిజంగా చెప్తున్నా. మీరందరూ మీ ఇళ్లలో ప్రార్థన చేసి నాకు పోస్ట్ చేయాలా. వినబడుతుందా? రజరత్న వినబడదా? సమలయ్య వినబడదా? ప్రసాద్ వినబడదా? రాజశేఖర్ వినబడదా? ఏమరా హర్ష వినబడదా? నిన్ను ఎత్తుకొని పేరు పెట్టిన రడై, ఇట్లా ఎత్తుకొని పేరు పెట్టిన హాస్పిటల్ వచ్చి, అర్థమైందా? అమ్మ గర్భంలో రాగానే ఇట్లా ఎత్తుకునే నిన్ను. ఇప్పుడు నాకంటే పెద్దగా అయ్యావు. నువ్వు ప్రార్థన చేసి పోస్ట్ చేయాలి నాకు. అర్థమవుతుందా? అందరికీ 10 years పైన వాళ్ళందరికీ పని చేయాలి. వరుసగా రావాలి. రేపటి నుంచి ఫోన్ అదే బిజీ అయిపోవాలి నాకు. మీ ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ రికార్డ్ చేసి పంపాలి. లేలమ్మా నువ్వు చేస్తావులే, బాగా ఇట్లా చూస్తున్నావు, ఇట్లా కోపంగా. మీరందరూ ఫోన్ చేసి ఫోన్లో ప్రార్థన రికార్డ్ చేసి నాకు పంపించాలా? దేవుడు నన్ను తిడతాడు మరి అక్కడ పోయినాక. నేర్పేలేదురా, బాగా అరిచినావు, వరినావు పులిపీట మీద నుంచి. ఒక్క నన్ను నువ్వు అంటే మరి ఏం చెప్పాలి? స్ట్రిక్ట్గా స్మైలీ చేస్తావు. రాత్రి ఆల్ నైట్కి వచ్చినావు, బాగా చేసావు, గుడ్ బెటర్, నో డౌట్. ప్రార్థనకు వస్తలేం మనం, ప్రార్థన చేస్తలేం మనం. మా ఇళ్ళల్లో చేసుకున్నాం, మాకు ఇళ్ళల్లో చేసుకున్నదే నా ముఖాన్ని తగలబెట్టండి. ఫోన్ రికార్డ్ చేయ. నాకు రికార్డ్ రాదు. నీ కొడుకుని పక్కన పెట్టుకో, నీ కూతురు పక్కన పెట్టుకో, అది రికార్డ్ చేస్తూ ఉంటుంది. నువ్వు ప్రార్థన చెయ్యి. రాణి ఈ నెలంతా ఇది రాని, వచ్చే నెల ఇంకొక హోంవర్క్ ఇస్తా మీకు. వచ్చే నెల ఇంకొక హోంవర్క్ ఇస్తా. ఈ నెల లోపు ఎవరెవరిదైతే రాలో ఇక వాళ్ళ సంగతి చూస్తా. ఇంటికి వస్తాయి వాళ్ళ ఇంటికి. కనుక ఈ నెల రోజు లోపు అందరూ ఎవరెవరి పేరు చెప్తున్నాను. ఎవరో సీను గడ్డం చేస్తావా? చేస్తావు నువ్వు, నాకు తెలుసు. ఆల్ నైట్ ప్రేమిలు చేస్తావు. మొన్న రాలే కానీ మామూలు చేస్తాను. అందరూ వరుస బట్టి స్త్రీలు పురుషులు అందరూ కూడా అబౌట్ 10 years అందరూ మీరు ఫోన్లో ప్రేయర్ రికార్డ్ చేసి నాకు పంపించాలా. అట్లయితే నువ్వు సంఘానికి సంబంధించిన వారం, లేకపోతే నువ్వెవరో నాకు తెలియదు.
పెళ్ళిడు వస్తుంది కానీ ఒకరొకరికి ప్రార్థన రాదు, వాక్యం తెలియదు, ఆమెనని తెలియదు. మరి ఏమని పెళ్లి చేయాలరా? నీకు ఎట్లా పిల్లని చూడాలరా? ఏమని చెప్పాలరా? నీళ్ళల్లో మునిగిన ఎప్పుడు అయిపోయిందా? జాది కాలేదు, జీవితకాలం అంతా చేసుకోవాలా. అది చేస్తా. ఇప్పుడు ఎబ్రోన్ చర్చికి వెళ్ళండి మీరు. పెళ్లి వయసు వచ్చేసిందంటే అమ్మాయికి అబ్బాయికి ఇద్దరు కూర్చొని పెట్టి కౌన్సిలింగ్ చేస్తారు, ఇద్దరితో ప్రార్థనలు చేపిస్తారు, ఇద్దరితో ఆరాధనలు చేపిస్తారు, బైబిల్లో నుండి క్వశ్చన్స్ అడుగుతారు. అవన్నీ చెప్పిన తర్వాత మ్యారేజ్ డేట్ ఇస్తారు. మ్యారేజ్లో 1000 మంది ముందు వాళ్ళిద్దరు ఆరాధన చేయాలి ఇక్కడ స్టేజ్ మీద. పెళ్లి పిల్లగాడు సూట్ వేసుకొని ముఖాలు లుంగి చెయ్యాలా. నీ ముఖానికి ఏమీ రాదు, నేను ఎట్ట చెయ్యాలా? మనస్సాక్షి చంపుకొని కొన్ని పనులు చేస్తున్నా నేను. తల్లి బుద్ధి లేదా నీకు? తండ్రి జ్ఞానం లేదా? ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది. అమ్రాము యొకబేదులు 3 పిల్లలను ఆనిముత్యంలాగా తయారు చేశారు. మోషే మహానాయకుడు, అహరోను మహాయాజకుడు, మిరియాము మహాగాయకురాలు, ప్రవక్తిని. యెహోవాను గానము చేసేదము ఏకముగా. ఎవరు వాడిందో తెలుసా? మిరియాము. పాడదామా పాట? యెహోవాను గానము చేసేదము పాడాలా? మనకు రక్షకుడాయా నే ఆయన మహిమ పాడేదము. రైట్. ఈ పాట ఎవరు వాడినరు అంటే మిరియాం పాడింది. ప్రజలందరూ, ఇశ్రాయేల్ అందరూ గలమెత్తి పాడారు. ఎవరబ్బ క్వైర్ లీడర్ అంటే అమ్రాము యొకబేదుల 2వ సంతానం మిరియాం. నీ బిడ్డకు నోరు తిరగది, నీ కొడుకు తెలియదు. బైబిల్ తీసి పుస్తకం పేరు చెప్పి నీ కొడుకు అదేంటుంది అంక్తి అమ్మా అంటాడాడు. వాక్యం సెలవిస్తా ఉంది. అమ్రాము యొకబేదులు తల్లిదండ్రులు ఇద్దరు కలిసి మోషేకు జీవిత విలువలను నేర్పించారు. అందుకే నిధి కంటే దైవ విధి గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారా ఇలాంటి వారు అంటే నన్ అదర్ దెన్ ఐజక్, ఇస్సాకు. ఇప్పుడు ఆ వచనం ప్రకారము మోషేను చూసాము. దానికి సపోర్టుగా ఒక్కళ్ళు చెప్తే బాగోదని సపోర్టుగా ఇస్సాకు తల్లిదండ్రుల పేర్లేంటి? వాళ్ళ అయ్యా వాళ్ళ అమ్మ అంటారా? చెప్పండి. అబ్రహాము, సారానా సారమ్మనా? సారా. బాగా ఆలోచన చేయాలా. వాళ్ళేం చేశారు? ఇస్సాకు అయ్యొకటి నేర్పించాడు, అవ్వొకటి నేర్పించింది. ఇక్కడ రావాలా? అసలు నేను రాత్రి ఒక వాయిస్ మెసేజ్ పెడదాం అనుకున్నా, మర్చిపోయినా బిజీని బట్టి. ఏంటంటే ఈ సండే తల్లిదండ్రులతో రండి అందరూ, ప్రతి తండ్రి ప్రతి తల్లి రావాలే అని పెడదాం అనుకున్నా, మర్చిపోయా. ఆ అడవుడిలో ఈ ధ్యానంలో మర్చిపోయా నేను. కనుక ఇస్సాకు పట్ల తల్లి చొరవ ఉంది, తండ్రి చొరవ ఉంది. ఇస్సాకును ఇద్దరు కన్నారు, ఇద్దరు పెంచారు, ఇద్దరు 2 రకాలుగా నేర్పించారు. తల్లి ఏమి నేర్పించింది? శారా అంటే విధేయత నేర్పించింది. తండ్రి ఏమి నేర్పించాడు అంటే భక్తి నేర్పించాడు. శారా తల్లిగా విధేయత నేర్పించింది. తండ్రికి ఎదురు చెప్పడానికి ససేమిర ఒప్పుకోలే. తల్లి శారమ్మ ఇస్సాకు ఏం నేర్పించింది అనగా ఒబీడియన్స్ నేర్పించింది. కనుక తండ్రి కత్తి ఎత్తి నరికాడు. నరుకుతుంటే కూడా మాట్లాడలే. చేతులు వెనుకకు కట్టి ఎత్తి కట్టెల మీద పడుకోరా, నరికేస్తా నిన్ను అంటే, ఏం డాడీ, ఎందుకు అన్నావు డాడీ? మమ్మీకి చెప్తా, మమ్మీ దగ్గరికి పోతా అన్నాడాడు. నీ కొడుకు అంటుండు, కత్తితో ఈపుల గీకిట్లా చర్మాన్ని గీకి కారం పొడేసి నీళ్ళు జల్లు, చేతులు కట్టేసాయి. ఈపుల మండుతూ ఉంటే నోట్లకై రోదన వస్తుంది. ఫ్యాన్ వేసి బిర్యానీ పెడుతున్నావు వానికి బాగా. పగలు బిర్యానీ తింటాడు వాడు, రాత్రి ఇంకేమో చేస్తాడు. వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ. ఇస్సాకు తల్లిదండ్రులు శారా అబ్రహాములు లేక పుట్టాడు 99 సంవత్సరాలకు, 100 సంవత్సరాలకు. ఎంత అల్లారు ముద్దుగా కోట్ల ప్రాపర్టీ ఉంది. అదంతా ఒకవైపు అయితే విధేయత భక్తి ముఖ్యం బిడ్డ నీకు అని నేర్పించారు. అంత కోట్ల ప్రాపర్టీ కలిగినోడు సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు 6 గంటలకు పెళ్లి అంటే 4 గంటలకు పొలములో వాక్యం ధ్యానం చేస్తున్నాడు.
నువ్వైతే తొట్టి గంగను అంతేసుకొని నలుగని పెట్టి ఇక జమా చేస్తావు, మజా ఇలా ఇస్తావు. ఇంటి నిండా పాటలు, ఇంటి నిండా జనం, చెప్పు, ఒళ్ళు ఇల్లు అంత పసుమమయం. అది నీ పెళ్ళి. ఆయన పెళ్ళి ఎంత సాదాసీదగా జరిగిందో చూడు. ఎవ్వరు చూడలే. డైరెక్ట్ పని మనిషి వెళ్ళాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, ప్రార్థన చేసుకొని వెళ్ళాడు, కనబడ్డ అమ్మాయిని పట్టుకొని వచ్చాడు, పెళ్లి కట్టేశాడు. ఆవేశూటబుల్ గర్ల్. దేవుని మీద ఆధారపడితే అలాంటి పని జరుగుతుంది. మన నాలెడ్జ్ మీద ఆధారపడితే అన్నీ కుంటి వంకాయ ఉంటి అవే దొరుకుతవి. దేవుని మీద డిపెండ్ కావాలా, దేవుని మీద డిపెండ్ కావాలి. నేను ఎవరిని అన్నట్లే ఉద్దేశించి వాక్యాన్ని మాత్రమే గుర్తు చేస్తున్నా. మీరు నన్ను అపార్థం చేసుకుంటే నేను ఏం చేయలేను, మీకు దండం పెడతా, లేదంటే మీ ఇష్టం. వాక్యం మాత్రం గుర్తు చేస్తూ ఉంది. మోషేకు జీవిత విలువలను నేర్పించారు, ఇస్సాకుకు కూడా తల్లిదండ్రులు జీవిత విలువలు నేర్పించారు. తల్లి సారమ్మ విధేయతను నేర్పింది, తండ్రి అబ్రహాము భక్తిని నేర్పించాడు. ఆయన బతుకులో గొంతు గోస్తూ ఉంటే కూడా డాడీ ఇదేం పని అన్లే, వద్దు డాడీ అన్లే, కొంచెం ఆగు డాడీ అన్లే, నేను కొంచెం మమ్మీని చూస్తా ఒక్కసారి అన్లే, ఒక్కసారి పోయేస్తా, కొంచెం ఆగు డాడీ, ఇప్పుడే వద్దు డాడీ అన్లే. కట్టెల మీద పడుకోబెట్టాడు, కత్తెత్తాడు నరకడానికి. అది దేవుని యొక్క నడిపింపు. కనుక ఈసాకు ఎగ్జాంపుల్ నెంబర్ 1. రెండవది జ్ఞానోపదేశము జీవిత విధానాన్ని నేర్పుతుంది. పైన ఏమనుకున్నాం? జీవిత విలువలు, నైతిక మోరల్ వాల్యూస్. ఈ దినాల్లో మోరల్ వాల్యూస్ చాలా మందికి లేవు, నైతిక విలువలు లేవు. నైతిక విలువలు లేవు, క్రైస్తవులకే లేవు. పటు బయటి వారి సంగతి తర్వాత. నైతిక విలువలు అవసరం, నైతిక విలువలు అవసరం. వాక్యము సెలవిస్తూ ఉంది. జీవిత విలువలను నేర్పించారు తల్లిదండ్రులు వీరిరువురికి. రెండవది 26వ వచనము. అమ్మ ఉన్నవా? 26వ వచనము చదువు. అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే ఆ దేవుని ప్రజలతో అల్పకాల పాప భోగం, ఎంజాయ్మెంట్. ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ అంకుల్. నేనేమో ప్రార్థన చేసి పెళ్లి చేస్తే, నేనేం ప్రార్థన చేసి పెళ్లి చేసి స్టేజ్ దిగితే వానికి ఎంజాయ్మెంట్ కొరకు డీజే పెడతాడు. డీజేలు ఏముంది తగలబడుతుంది చెప్పురా రే. ఎవడాడు తొందర చేసినాడు రాజు. ఎవడైనా తొందర చేస్తే నీ ఇబ్బంది కొడతా, నువ్వు సంఘ పెద్దవు కదా, నీ ఇబ్బంది కొడతా. వాడిని నిలబెట్టు, దేవత ఎంటుకలు పెట్టి ఎత్తి నిలబెట్టు. ప్రార్థన చేసి మేము తల్లిదండ్రులు సేవకులం అందరం పెళ్లి చేసి స్టేజ్ దిగిట్ రాగానే ఏం మొదలవుతుంది? డీజేలు ఏమొస్తుంది? జింజర. ఏంటంటే పెళ్లి రోజు సార్ కొంచెం ఎంజాయ్. ఇప్పుడు డీజే పెడితే నీకు బతకంతా బెడ్రూమ్లో డీజేనే. అంతే. ఏ చెట్టు వేస్తే, ఏ విత్తనం వేస్తే చెప్పరు, అదే వస్తుంది అంతే. మరి పెళ్లి శుభమాని పెళ్లి అయితే ఉంటే స్టేజ్ మీద డీజే పెడితే బతుకంతా పట్టబగలు సుక్కలు చూపిస్తారు రోయ్. వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ అంటాడు, పాప భోగమును అనుభవించుట కంటే, అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమనే మేలు. కనుక రెండవది ఏంటి అనగా జీవిత విధానమును నేర్పించబడింది మోషకు. ఇలాంటి వారు ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారా అంటే నన్ అదర్ దెన్ జేకబ్. జేకబ్ పేరు యాకోబు, అర్థం మోసగాడు. అరే మోసగాడబ్బా. వంగితే మోసం చేస్తాడు, కూర్చుంటే మోసం చేస్తాడు, లేస్తే మోసం చేస్తాడు. అన్న బయటికి వెళ్తే ఇంట్లో మోసం, అన్న ఇంట్లోకి వస్తే బయట మోసం. అది మోసానికి మారుపేరే యాకోబు. అలాంటి యాకోబుకు నైతిక విలువలు ఉన్నవి, జీవిత విధానం ఉంది, పద్ధతులు ఉన్నవి. లిమిట్గా ఉన్నాడు. సరే మోసే యాకోబు తల్లిదండ్రుల పేర్లు చెప్పండి అమ్మా. ఇస్సాకురి అమ్మ గట్టిగా మాట్లాడరాదండి, నేను గింత వస్తుంటే కోపం అంతా కక్కండి. నువ్వే వరుతావు బై, నేను కూడా వరుతా చూడు అన్నట్టు చెప్పండి. ఇస్సాకు రిబకా. ఇప్పటిదాకా ఇస్సాకు రిబకా చూసాం కదా పైన. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ తాత ఏం చేస్తే తండ్రి అది చేస్తాడు, తండ్రి ఏం చేస్తే చెప్పాలా, పిల్లలు అది చేస్తారు. అన్నమంతా విసుకాలే. ఆకిలిని చూసి ఇల్లెట్లో చెప్పొచ్చు కదా. నీకెంత రీతి, ఎంత క్రమం, ఎంత పద్ధతి ఉందో చెప్పండి పెద్దలు.
ఇల్లు తెలివి ఆకలి చెప్తుంది, ఇల్లు తెలివి ఇల్లాలు చెప్తుంది, భక్తి తెలివి బ్రతుకు చెప్తుంది. అంత చూడాలనా? మీ ఇంటికి వచ్చి నేను మా పరిస్థితి మా జాతకం చెప్పయ్యా అంటే మొత్తం జాతకం చెప్తా. నీ స్టవ్ కాడికి వచ్చి నువ్వు వంట ఎట్లా చేస్తావో చెప్తా. చెప్తా నేను. గది బాగా తెలుసు నాకు, జిమిక్కులు రావు కానీ అవి తెలుసు. నువ్వు నడిపించే బండిని చూచి నువ్వెంత నీట్నెస్గా ఉన్నావో చెప్తా నేను. నీ జేబులో ఉన్న ఖర్చుపును చూసి నీ హృదయం ఎట్లుందో చెప్తా నేను. కావాలన్నా మీకు జాతకాలు? రండి చెప్తా, లేదా పిలువండి చెప్తా. దీంతో పాటు ఇంకో జాతకాలు కూడా చెప్తా, జాగ్రత్త. మరి అయ్యా చెప్తారట పిలుద్దామని కాదు, అది కాదు. వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. కనుక ఉపదేశం చేసే టీచర్ ఎవరబ్బా అంటే మదర్. జ్ఞానోపదేశం చేసే టీచర్ ఎవరబ్బా అంటే ఫాదర్. చిల్డ్రన్ పట్ల ఫాదర్ మదర్ బోత్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్, బోత్ రెస్పాన్సిబిలిటీ పర్సన్స్. ఎవరి మీద నింద వేయొద్దు. ముందే చెప్పాను కదా, ఆడపిల్లలైతే తల్లిని అనొద్దు, మగపిల్లలైతే తండ్రిని అనొద్దు. బోత్ రెస్పాన్సిబిలిటీస్ వహించాలా. బోత్ ఆర్ రెస్పాన్సిబుల్. ఇద్దరు ఈక్వల్గా బాధ్యత పంచాలా. నేను ఉద్యోగం చేస్తున్నా, పొద్దున పోతే రాత్రి వస్తా, ఇంట్లో ఉంటావు, నువ్వు చూసుకో అంటారు మొగోళ్ళు. ఇంట్లోకి వచ్చినాక చూడరా బాయి, దినమంతా ఆవిడ చూస్తుంది, రాత్రంతా నువ్వు చూడు. డ్యూటీ కంటే పిల్లలు ముఖ్యం, సంపాదన కంటే పిల్లలు ముఖ్యం. ఒకడొకడు సంపాదన మీద పడి కుటుంబాన్ని పట్టించుకోరు. ఈ పాస్టర్లకున్న దరిద్రం గదే. సేవా ఇల్లుని అస్సలు పిల్లల్ని పట్టించుకోరు, ఇల్లుని పట్టించుకోరు. ఈ పాస్టర్లతో ఇదే పేచి. ఇంటికి పోయినా, ఇంట్లున్నా, బయటున్నా, ఎక్కడున్నా ఇల్లు బాధ్యత అంతా చూస్తా. అడగండి, ఏమన్నా కంప్లైంట్స్ ఉంటాయేమో అడగండి. వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ. జ్ఞానోపదేశం ఒకటి జీవిత విలువలను నేర్పించింది ఇస్సాకుకు, మోషేకు. రెండవది జ్ఞానోపదేశం జీవిత విధానమును నేర్పించింది. ఎవరికి అంటే మిరియాముకు, ఇస్సాకుకు. ఇస్సాకు పట్ల తల్లి ఏమి నేర్పించింది యాకోబుకు అంటే, తల్లి రిబుకమ్మ యాకోబుకి ఏమి నేర్పించిందో తెలుసా? పొదుపు చేసుకో బిడ్డ బతుకులో అని నేర్పించింది. ఏం నేర్పించింది? పొదుపు చేసుకో. 10 రూపాయలు ఇచ్చి కొత్తిమీర కట్టదే పోరా అని వాడిని చేపకు పంపు. వాడు 5 రూపాయల కొత్తిమీర కట్టదిచ్చి 5 రూపాయలు హాయ్. అది కాదు, 5 రూపాయలు తీసుకొచ్చి మళ్ళా అమ్మకి ఇవ్వాలా, రూపాయి తీసుకొచ్చి మళ్ళా మమ్మీకి ఇవ్వాలా. రిబుకమ్మ యాకోబుకు ఏమి నేర్పించిందో తెలుసా? పొదుపు నేర్పించింది గనుకనే యాకోబు చాలా ఆస్తిపరుడయ్యాడు. పిల్లలకు చిన్ననాడే నేర్పించాలా. ఎదురైందల్లా నోట్లేసుకోవడం నేర్పించొద్దు. పొదుపు తినాలా, తినబెట్టేటప్పుడు ఫుల్గా తినబెట్టాలా, నెయ్యి కారేటట్టు తినబెట్టాలా, మాంసం గొంతుకల ఏలు పెడితే అందేటట్టు పెట్టండి, నాకు అభ్యంతరంలే. బట్ పొదుపు నేర్పించాలా. పొదుపుని బాగా ఫోర్స్ చేసి పెడతారు చూడు మీరు. నాకు ఫుల్గా తింటా, తెల్లవారు రోజంతా తినా, తెల్లవారి మళ్ళీ 3 పూటలు పట్టు అయిపోయాయి. అది తినదంతా మొన్న వారి ఇంట్లో మీటింగ్ జరిగితే పాపము ఎన్ని స్పెషల్ చేసిందో అవన్నీ నాకు చాలా ఇష్టమైనవి. ఫుల్గా తినొచ్చిన, రోజంతా తినలే, రాత్రి మళ్ళీ కొంచెం ఇంత తిని పడుకున్నా. ఆ 2 పూటలు దినమంతా ఎండబెడితే అప్పుడు కడుపు సర్దుకుంది. వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక రెండవది ఏంటి? టీచర్గా పేరెంట్స్ ఏం చెయ్యాలి అంటే జీవిత విధానము నేర్పించాలా. భోగము కంటే దేవుని ప్రజలతో శ్రమయే. భోగము కంటే యాగమే గొప్ప, అది బాగుంటుంది. భోగము కంటే యాగమైపోవాలి ప్రజల కొరకు, దేవుని కొరకు అనుకుంది అమ్రాము యొక్క బేదులు. మోషేని అట్లా సిద్ధం చేసింది. దానికి సపోర్టుగా ఈ రిసాకు రిబుకాలు యాకోబును కూడా అట్లనే సిద్ధం చేశారు. కనుక యాకోబుకు ఆ తల్లి రిబుక పొదుపు నేర్పిస్తే తండ్రి ఇస్సాకు అదుపు నేర్పించాడు. అరే అదుపులో ఉండాలా, కంట్రోల్గా ఉండాలా. చూడండి మీరు,
అదుపు ఎట్లా నేర్పించాడో చూపిస్తాను. ఆదికాండము 33వ అధ్యాయం మొదటి నుండి చదవండబ్బా. మొదటి నుండి యాకోబు ఎంత పొదుపు నేర్చుకున్నాడు, ఎంత అదుపు నేర్చుకున్నాడు అక్కడ కనబడుతుంది. ఎంత అదుపులో ఉన్నాడు, కంట్రోల్గా ఉన్నాడు. యాకోబు వెనకాల 400 మంది ఉన్నారు. 400 మంది జనముతో అన్నకెదురుగా వచ్చాడు. 400 మంది ధీమాను చూసుకొని అన్నను బెదిరియచ్చు. ఏమ్రా రే, మొన్న నేను బాగా గెదిమి తరిమి కొట్టావు కదరా, నన్ను రా చూసుకుందాం అనొచ్చు కదా. అనలే. యాకోబు దగ్గర 400 మంది ఉన్నారు. కానీ యాకోబు ఎంత అదుపులో ఉన్నాడు, పొదుపుగా ఉన్నాడో చూడండి. ఎంత కంట్రోల్గా ఉన్నాడో మనకు కనబడతా ఉంది. తీసారా? యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలుకును 2 దాసీలను మూడో వచనం చదువు. మూడు నుంచి చదువు. తాను వెళ్ళుచుండగా, తన ముందర వెళ్ళుచుండగా తన సహోదరుడు సమీపించు వరకు 7 మార్లు సాగిలపడ్డాడు. యాకోబుకు బలముంది, ఏశావుకు బలముంది. యాకోబు వెనకాల జనమున్నారు, ఏశా వెనకాల జనమున్నారు. గుంపులు కలిగిపెట్టి కొట్లాడబెట్టించి గొడవడొచ్చు. కానీ యాకోబు ఎంత కంట్రోల్గా ఉన్నాడో చూడు, ఎంత అదుపులో ఉన్నాడో. అన్న సమీపించేసరికి 7 సార్లు సాష్టాంగపడ్డాడంట. సాగిలపడ్డాడు 7 మార్లు. మీరు కింద చదివితే వచనం చదవండి. సాగిలపడను కనబడతా ఉంది. కనుక మనం నేర్చుకునేది ఏమనగా జీవిత విలువలు తల్లిగా, తండ్రిగా, టీచర్స్గా మనము నేర్పించాలి. పిల్లలకు టీచర్స్గా మనము నేర్పించాలి. కనుక 1 జీవిత విలువలు, 2వది జీవిత విధానము, 3వది ఏందో చూద్దాం. చూడండి, రైట్, టైం అయిపోతుంది. 3వది చూద్దాం. చూడండి, ఎబ్రి పత్రికలోనికి మళ్ళీ అగైన్ రండి. 3వది ఏంటి అనగా అదే 11వ అధ్యాయం ఎబ్రి పత్రిక 27వ వచనాన్ని మనం గమనించగలిగితే, విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వానిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి. అక్కడేమంటాడు అనగా 26వ వచనము చివరి భాగంలో, అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచి, చూసారా, కాన్సన్ట్రేషన్ ఫ్యూచర్ మీద పెట్టాడు. మనకి ఇప్పుడు ఉంటే చాలు. ఎవడు వెనకటికి బంగారు గుడ్డు పెట్టి బాతునిస్తే ఏం చేశాడట? రోజు గుడ్డు పెట్టి అది పెట్టా నేనమ్మ ఇది ఎందుకు అనమ్రా, చల్ ఒక్కసారే కోస్తే అంత పోతుందని కోసేసిండంట నాలాంటోడు. ఏమైంది? ఒక్కటే వెళ్ళింది. అది సంవత్సరం బతికితే సంవత్సరం పొడుగునా వచ్చేవి. కోసేస్తే ఒక్కటే వచ్చేసింది. మోషే ముందున్న దానిపై దృష్టి పెట్టాడు. ఇప్పుడు చూసుకోలే. ముందు దాని కొరకు భవిష్యత్ ఫ్యూచర్ థింకింగ్ కలిగినాడు. ఏంటి అనగా మోషేకు తల్లి తండ్రి జీవిత సత్యములను నేర్పించారు. 1 జీవిత విలువలు, 2వది జీవిత విధానము, 3వది జీవిత సత్యం. ఎవరు నేర్పించారు మోషకు అంటే సండే స్కూల్ టీచర్ కాదు, స్కూల్ టీచర్ కాదు, ట్యూషన్ టీచర్ కాదు. కొన్ని హోమ్ ట్యూషన్స్ ఉంటాయి కదా. హోమ్ ట్యూషన్ చెప్పే టీచర్ కాదు. ఎవరు నేర్పించారంటే తల్లి నేర్పించింది, తండ్రి నేర్పించాడు. 3వది జీవిత సత్యమును మోషేకు నేర్పించారు. జీవిత సత్యాన్ని నేర్పించాడు గనక స్థిరత్వము కొరకు అస్థిరమైన దాన్ని వదిలేశాడు. స్థిరత్వము కొరకు అస్థిరమైన పెద్ద రాజ బిల్డింగ్ ఉంది, భవనాలు ఉన్నవి, బండ్లు ఉన్నవి, బలగం ఉంది. ఆయన పోతిఫా కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకుంటే ఆయన చుట్టూ ఎస్కాట్ ఉండేది. ఎంత పెద్ద అదేంటిది, కాన్వాయ్. ఆయన వస్తుంటే ఆయన ముందు కాన్వాయ్. ఎన్ని రోజులు ఉంటుంది బిడ్డ కాన్వాయ్? ఎన్ని రోజులు ఉంటుంది? అధికారం ఉన్నప్పుడే. కేసీఆర్ ముందు కాన్వాయ్ ఉండే, ఏమైంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందు ఉంది, ఏమవుతుంది? గంతే. నా ఉంది, సంఘ ఉంది, ఏమవుతుంది? గంతే. ఎప్పటికుండేది మన భక్తి, మన విశ్వాసం, అది కావాలి. మోషే ఆ చుట్టూ ఉన్న తాత్కాలికమైన దాని కొరకు చూడలే,
శాశ్వతమైన దాని కొరకు ముందు దృష్టి కలిగి చూచాడు గనుక దీన్నంతా వదిలేశాడు. నా ప్రజలతో అరణ్యంలో నీళ్లు లేక, ఆహారం లేక, బట్టలు లేక, ఛాయ్ లేక, కాఫీ లేక, బ్రేక్ఫాస్ట్ లేక, దోశే, పెసరట్టే, పూరి ఏం ఆశించలే. ఉంటే తిన్నాడు, లేకుంటే పన్నాడు. ప్రజలతో తిరిగాడు. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉంటే దేవుడు తర్బీతుకు 40 ఏండ్లు ఎక్కడ పెట్టాడు? అరణ్యంలో పెట్టాడు. రోషన్ రావాలా, ఎంట్రుకలు నిలబడాలి, రోమాలు నిలబడాలి తల్లిదండ్రులకు. 40 ఏండ్లు మోషేను తీసుకుని వెళ్ళి దేవుడు అరణ్యంలో పెట్టాడు. నిన్నటి దాకా రాజబల్ బిల్డింగ్లో పెరిగాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు రా మోషే అంటే అడవిలో ఉన్నాడు. బట్టలు లేవు, స్నానం లేదు, క్షౌరం లేదు, భోజనం లేదు, ఛాయ్ లేదు, కాఫీ లేదు. వీళ్ళకి బెడ్ కాఫీ కావాలా? మమ్మీ లేచిన బెడ్ కాఫీ, బెడ్ కాఫీ పోకండి, నోట్లో బల్లిచ్చబోయండి. ఐఎమ్ సారీ ఉన్నారు. నాకు బాధ అవుతుంది బయట చూస్తుంటే జనాలను. ఇప్పుడు ఈ మాట చెప్పకపోతే వాడు అగ్నిగుండంలో కాలితే ఏం చేస్తాం మరి? ఏడిస్తే రాదు, కొట్టుకుంటే రాదు, తిట్టుకుంటే రాదు, మొత్తుకుంటే రాదు, తలకాయ బద్దలు కొట్టుకుంటే కూడా రాదు. 40 years తరబితినిచ్చాడు మోషేకు. 40 years. ఇప్పుడు జుంటి ఎక్కడుందో తెలుసా? ఒక్కతే బిడ్డ నవనీత రవికి. ఏం తక్కువనా? మస్తు ఆస్తి ఉంది వాళ్ళకు. ఇప్పుడు అమ్ముకుంటే 2 కోట్లు వస్తాయి వాళ్ళ ఇల్లు. ఇప్పుడు అమ్ముతే 2 కోట్లు వస్తాయి. అంత పెద్ద ఆస్తి, ఒక్కతే బిడ్డ. ఆయన రైల్వే ₹1,00,000 జీతం వాళ్ళ అయ్యకు. ఎడబెట్టింది ముక్కు ముఖం తెలియని సౌత్ కొరియాలో పెట్టి బైబిల్ ట్రైనింగ్ ఇస్తుంది. నీ కొడుకు ఇంటి ముందే ఉండాలాడు. అందరిని అక్కడ పంపించని చెప్పట్లే. తరబీతు కావాలి, ట్రైనప్ కావాలి, భక్తి కావాలి, నేర్పించాలి. 40 years అరణ్యంలో నేర్చుకున్న తర్వాత వచ్చాయిరా ఇప్పుడు అన్నాడు దేవుడు. అప్పుడు వచ్చాడు. ఇప్పుడు ఒక్కనొక్కనికి ఏబిసిడీలు రావు. బైబిల్ సంకలు పెట్టి నేను పాస్టర్ను, బిషప్ను అంటారు. బ్రష్ చేసుకొని రాదు, బిషప్ పటు. మనం కూడా అంతే ఉన్నాం పటు. బయటికి పోయి ఎక్కడ మీరెవరు, ఎక్కడుంటారు? లాలపేట్ల ఏ సంఘం? ఓ పాస్టర్ సుదర్శన సంఘం. అరే ఆయన సంఘమా అంటే ఇట్ట అనుకుంటాడు కాలర్లో. ఏమీ రాదు దీనికి. నా పేరు బదనాం చేయకండి, దేవుని పేరు బదనాం చేయకండి. మోషేను 40 years తరబీతినిచ్చాడు. ఏంటి కథ అంటే జీవిత సత్యాలను నేర్పించాడు. ప్రాక్టికల్ అవసరం. థియరీ ఏముంది పట్టు ఎవడన్నా చెప్తాడు, బోధ ఎవడన్నా చెప్తాడు. ప్రాక్టికల్ కావాలా, ప్రాక్టికల్ కావాలా. ప్రాక్టికల్ లేకుండా థియరీకి లాభంలే. మార్కులు పడాయి. బేస్ లేని పునాది లాంటిది ఇల్లు లాంటిది, పునాది లేని ఇల్లు లాంటిది. థియరీ కంటే ప్రాక్టికల్ చాలా అవసరం. దూరపు కొండలు నులుపు, దూరపు కొండలు. ఇంట గెలిసి రచ్చ గెలవాలి, ఇవన్నీ అవే. ఇంట గెలిసి ఇంట వీనికి ఏం చెల్లదు. బయట పోయి పోజు టై కట్టి షూట్ వేసి నేను పాస్టర్ను అని ప్రసంగం చేస్తారు. అది కాదు. అదో మేమే చెప్పుకుంటున్నప్పుడు మిమ్మల్ని అంటే ఊకేందుకు బాగుండదు. వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ. మోషేకు 40 years అరణ్యంలో పెట్టాడు దేవుడు, తరబీతునిచ్చాడు. అలాంటి వారు ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారా? ఇంకొకరు చూపించి ముగించేస్తా. నన్ అదర్ దెన్ జోసెఫ్. ఎంతమందిని చూస్తున్నాం? మోషేను చూస్తూ ఒకవైపు మోషేతో పాటు సపోర్టుగా చూస్తున్నాం. ఈ జోసెఫ్ ఎవరబ్బా అంటే ఇదిగో అహరోను, మిరియాము, అమ్రాము యొక్కబేదులకు 3 సంతానం. చెప్పండి. అహరోను, మిరియాము, మోషే. వీరికి సపోర్టుగా 3 జీవితాలను చూపిస్తున్నా. ఒకటి ఇస్సాకు, రెండవది యాకోబు, మూడవది యోసేపు. బైబిల్ లేకుండా మనం మాట్లాడొద్దు, మాట్లాడినట్టు జీవించకుండా అసలే నోరు తెరవద్దు. 100 మాట్లాడితే కనీసం 90 అన్న మన జీవితంలో ఉండాలా. అట్లయితేనే ప్రసంగం చేయాలి. లేకపోతే తోక ముడుచుకొని పో, ఏదైనా పని చేసుకోపో. మంచిది. పాస్టర్ని పోజు పెట్టకు. వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ. యోసేపు, ఇక్కడ యోసేపు ఎవరబ్బా అంటే ఆయన జీవిత సత్యమును నేర్చుకున్న ఆయన. మరి యోసేపు తల్లిదండ్రులు ఎవరో ఉండ్రి. అది మా చెల్లి వచ్చి పడ్డా చూడు, అడుగుతాడు. ఇది రెడీగా ఉంది. అయిపోయి అట్టుండాలి, అట్టుండాలి. యాకోబు, రాహేలు. యాకోబు, రాహేలు అందరి తల్లిదండ్రులు చూసి పెట్టుకుని వస్తున్నా. అందరి పేరెంట్స్ ఎవరో పెంచలే. పిల్లలు చెడిపోతే స్కూల్ని తిట్టొద్దు, పిల్లలు చెడిపోతే సొసైటీని తిట్టొద్దు, పిల్లలు చెడిపోతే ప్రాంతాన్ని తిట్టొద్దు, కాలనీని తిట్టొద్దు.
పిల్లలు చెడిపోతే ఫ్రెండ్స్ని తిట్టొద్దు. ఫ్రెండ్స్ని తిట్టొద్దు. నువ్వు చెడిపోవడానికి నువ్వే కారణం, నీ అవ్వయ్యే కారణం, మనమే కారణం, మన పిల్లలకు మనమే కారణం. ఎవరిని తిట్టొద్దు మనం. అలాంటి వాళ్ళు అయితే మీకు దండం పెడుతున్నా, ఐఎమ్ సారీ, ఈ మాట చెప్తున్నా, క్షమించండి. ఆన్లైన్ ఉన్న వాళ్ళు కూడా క్షమించండి. పిల్లలు కనకపోతే మంచిది. సారీ, మీ కాళ్ళకు నా నమస్కారం. అపార్థం చేసుకోకూడదు. మన పిల్లలు బాగుపడితే మన తలకు గౌరవము, గర్వము, ధీమ, ధైర్యము బ్రతుకుతారు వాళ్ళు. వాణ్ణి అన్నది ఒకడు ఎవరిని? ఆ ధనవంతుణ్ణి. వానికి నైతిక విలువలు నేర్పలే, వానికి భక్తి నేర్పలే, వానికి జీవిత సత్యాలు నేర్పలే, జీవిత విధానము నేర్పలే. జలసాగా బ్రతికాడు, తాగాడు, తిన్నాడు, సుఖపడ్డాడు. ఒకరోజు చచ్చాడు. ఏడున్నాడు? అగ్నిగుండంలో ఉన్నాడు. అవ్వేడుతుంది ముఖాన్ని కొంగు పెట్టి, ఇట్లా శోకం పెట్టి ఓ అని వస్తాడా? వస్తాడా? ఆడు కూడా ఏడుతున్నాడు. ఏమని? తండ్రి అబ్రహమా నన్ను రక్షించు. ఈడనేమో ప్రార్థన చేయడు. ఈడు అగ్నిలో పడి కాలుతుంటే ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనకు జవాబు రాదు. జవాబు రావాలంటే ఇప్పుడే చేయాలా, ఇక్కడ బతికుండగానే చెయ్యాలా? చచ్చినాక చేసే ప్రార్థనలు ఎందుకు జల్లయి? ఒక్కడొక్కడు చస్తాడు, సాగు చేయడానికి మమ్మల్ని పిలుస్తారు. మేము పోయి వాడు ఎటుంటోడైనా ఏమని చెప్పాలి? చెల్లి మంచోడు, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుటా. వాడు నీతిమంతుడా? సీసాలు మాయం చేసిండు, పెట్టెలు మాయం చేసిండు, సిగరెట్ కాల్చేసిండు, బజార్లో ఉన్నదంతా వాందే, ఇష్టం ఉన్నట్టు బతికాడాడు. ఆడు చస్తే మేము చెప్పాలి? అదా? ఎందుకు చెప్పిస్తారు బిడ్డ మాతో అబద్ధాలన్నీ? అబద్ధ పనులన్నీ మాతో ఎందుకు చెప్తారు బిడ్డ మీరు? వాక్యం సెలవిస్తూ ఉంది. జీవిత సత్యాన్ని నేర్పించారు అమ్రాము యొక్క బేదులు మోషేకు. ఆయనకు సపోర్ట్ ఎవరబ్బా అనగా దానికి ఎగ్జాంపుల్ యోసేపు. తీయండి, ఒక వచనం చదువుదాము. యోసేపు ఎక్కడ ఉంటాడు? అది కాండాలి. వెరీ గుడ్, మంచోళ్ళు బిడ్డ. కొంచెం వచ్చారు దైన్లకు, 40% వచ్చారు నైనా. 40%. ఇది 100, ఇది 80కి 90కి రావాలి నైనా. అప్పుడు మీ అందరికి ప్రసంగాలు చేయడానికి టైం ఇస్తా. టీచర్స్ సండే కదా ఈరోజు, మీకే ఆరాధన చరికలు చెప్పేది కూడా ఇస్తా. ఎప్పుడో తెలుసా? మీరు 80కి వచ్చినప్పుడు. మీ మార్కులు 80 పడాలి మరి, అప్పుడు ఇస్తా. నేను చేస్తే ప్రసంగం అని నేర్చుకొని పేపర్ రాసుకొని యేసుడు కాదు. ముందు లైఫ్ ఉండాలా, దాని తర్వాతనే ఉంటుంది సంగతి. తీసారా బిడ్డ? 39వ అధ్యాయం. రైట్, తీయండి. 39వ అధ్యాయం. పాస్టర్లతో నుండి ఇదే తంటపాటు. ఇప్పుడు పాస్టర్ పిల్లలు అనుకుంటారు కర్మనికానే వీని ఇంట్లో పుట్టాం మేము. వేరేటోళ్ళు ఇంట్లో పుడితే ఎంత బాగుండేదా, ఈ పాస్టర్ కర్మనికానే పుట్టిన మేము. ఎన్ని కండిషన్సో అనుకుంటారు పాస్టర్ పిల్లలు కదా? అనుకుంటలేరు? అనుకుంటారు. సూర్యును చూస్తుంటుంది అప్పుడప్పుడు క్యూటీ నమ్మకం. నేను పెట్టే ఒత్తిడికి తట్టుకోక అనుకుంటుంది. డాడీ సెలవు ఉంది, కీర్తింటికి పోతా, అపర్నింటికి పోతా అంటది. అడగండి, కీర్తి లేదు అపర్లేదు, నోర్మై కుసా పంపించేటట్టు పంపిస్తా. కూర్చో, మేము ఇక్కడ ఇంట్లో ఉన్నాం, నువ్వే బయటికి ఎందుకు? అది మంచి కొరకే పోతుంది, చెడ్డ కొరకేం కాదు. కండిషన్స్ ఎవరికి ఇష్టం ఉండదు కదా. రూల్స్ స్ట్రిక్ట్గా ఉండేది ఎవరికి ఇష్టపడడం. కానీ యోసేపు ఇష్టపడ్డాడు, యాకోబు ఇష్టపడ్డాడు, ఇస్సాకు ఇష్టపడ్డాడు. అందరికంటే మించి అమ్రాము యొక్క బేదుల 3 పిల్లలు ఇష్టపడ్డారు. నెంబర్ 1 చెప్పాలా? అహరోను, మిరియాము. ఈ సీక్వెన్స్ చెప్పాలి, ఇష్టం ఉన్నట్టు వరొద్దు. అహరోను. వెరీ గుడ్. ఇక్కడ యోసేపు పేరెంట్స్ ఎవరో చెప్పింది మా చెల్లె. యాకోబు, రాహేలు, శ్రీమతి శ్రీ అంటాం కదా మరి. అందుకే పెళ్ళి అల్లనే ముందు పెడదాం, పటు మనకెందుకురా భయ్, అల్లనే పెడదాం. శ్రీమతి శ్రీ అంటాం కదా, రాహేలు, యాకోబు. ఎందుకు శ్రీమతి శ్రీ రాశారు అంటున్నారు అని ఆలోచన చేశాను. పాలు మరిసేంత వరకు పిల్లలు ఎక్కువ ఎవరి దగ్గర స్పెండ్ చేస్తారు టైం? వెరీ గుడ్. గట్టిగా చెప్పండి తల్లి. మీకు అందరికి జోహార్లమ్మా, మీరంతా టీచర్సు. అసలు చాలువలు లేవు, అందరికి గప్పాల. అసలు బొకేలు లేవు, అందరికి ఇవ్వాలా. మీ అందరికి, లేడీస్ అందరికి ఇవ్వాలా. ఆల్ ఆర్ ద టీచర్స్, నో ప్రాబ్లం. అందరూ, ఎవ్రీ పేరెంట్ ఒక టీచర్. కనుక శ్రీమతి శ్రీ ఎందుకన్నాడు అంటే, పాలు మరిచే లోపు పిల్లోని స్థితి మొత్తం రూపురేఖలన్నీ మారుతాయి. ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా కూడా మార్చాలా. ఆ స్థానం ఎవరికి దక్కుతుంది? ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే మదర్.
అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం యోసేపుకు రాహేలు చెప్పాలా, ఆయన భార్య భర్త పేరే ఉండే యాకోబు. సీక్వెన్స్కి వస్తున్నాం మనం, బైబిల్ స్టడీ లాగానే సీక్వెన్స్కి వస్తున్నాం. రాహేలు యాకోబు కొడుకు ఒకడు ఉన్నాడు, వాని సంఖ్య 11వ సంఖ్య. 11వ సంఖ్య 11వ కొడుకు ఎటుంటుంది ఇంట చాలా పెద్దలు అంటారు, మారుబుట్టినోనికి మారంగి ఉండదంట. మారుబుట్టినోనికి మొదలబుట్టినోనికి అయితే నెల నెలకు అగ్గి కొంటారు, నెల నెలకు డ్రెస్ కొంటారు. ఈయన బర్త్డే అయినా, వాళ్ళ అవ్వకు మ్యారేజ్ డే అయినా, వాళ్ళ అయ్యకు మ్యారేజ్ డే అయినా, అయ్య బర్త్డేకు అవ్వ బర్త్డేకు ఒకడే కొడుకు కదా. మహిమ బాగా చూస్తుంది, ఒకడే కొడుకు కదా. ఏ అకేషన్ వచ్చినా వానికి కొంటూనే ఉంటాం డ్రెస్సులు. తర్వాత మళ్ళీ కూడా వచ్చాడు అనుకో, అయిపోయా వీనికి 10 కొంటే వానికి 5. మూడో కూడా వచ్చాడు అనుకో, వీనికి 3. 4వోనికి మారే ఉండదు, ఒకటే. వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, యోసేపు ఇంట్లో 11వ వాడు అని తల్లి నెగ్లెక్ట్ చేయలే, తండ్రి నెగ్లెక్ట్ చేయలే. ఆ 11 పైన ఉన్న 10 మందికి తల్లులు వేరైనా ఇంట్లో యాజ్ ఎ ఫాదర్గా యోసేపును నెగ్లెక్ట్ చేయలే. యోసేపుకు విచిత్రమైన అంగి కుట్టించాడంట, ఎక్కడ లేని ఒక వెరైటీ ఆఫ్ షర్ట్. నేను ఇంట్లో 4వోన్ని, మా తాత నాకు ఒక వెరైటీ షర్ట్ కుట్టించాడు. నా ముందు ముగ్గురు, ఆ పెద్దదాన్ని పెళ్ళి అయిపోయింది, మా అక్క పోయింది, అది ఊరికి పోయింది, అటు పోయిందిగా. ఇంట్లో 3 ఉన్నారు చూడు, ఆ గాడిదలు ఊరికి అతను కొట్లాటోళ్ళు. ఎందరానికి ఇంత మంచి అంగి? నా నైజం ఏంటో తెలుసా, నా చెప్పుల్లో ఎవడన్నా కాలు పెడితే ఆ చెప్పులు వానికే ఇచ్చేస్తా. ఇప్పటికి కూడా నా షర్ట్ ఎవడన్నా వేసుకుంటాను అనుకో, వానికే ఇచ్చేస్తా. ఎవరా వేసుకోపో, నాకు వదిలి లేకుండా పోయినా. అది ఎందుకో నాకు గట్ల వచ్చింది. ఇప్పుడు మీకు ఎవరైనా కావాలంటే వేసుకోండి, ఇచ్చేస్తా. కారు బండి తప్ప. కార్యక్రమం అంకుల్ కారు ఇవ్వండి, ఆడ తెచ్చుకునేది. ముందుకు జాగ్రత్తగా ఉంటే మంచిది. వేసుకో, సూటు కావాలా వేసుకో, ఇచ్చేస్తా, వేసుకోపో. కారు ఇయ్యనంట బుద్ధి లేదు నీకు, ఇయ్యని చెప్పాడు కదా. యోసేపు విచిత్రమైన షర్ట్ కుట్టించారు. యోసేపు చాలా విచిత్రమైన జీవితం నిజానికి. ఆయన షార్ట్గా కొన్ని గబగబ చూపించి ముగించేస్తా. తల్లి రాహేలు యోసేపుకు ఏమి నేర్పించింది తెలుసా? మీరు 39వ అధ్యాయం తీసుకొని చదవండి, తర్వాత చూసుకోనండి. 9వ వచనం నుంచి మీరు చదువుతూ ఉంటే యోసేపుకు చాలా సహనము నేర్పించింది. యాకోబు యోసేపుకు తండ్రిగా ఏం నేర్పించాడో తెలుసా? సమాధానము నేర్పించాడు. పీస్, పేషెన్స్, పీస్. ఇవి చాలా అవసరం. పేషెన్స్ అవసరం, పీస్ అవసరం. యోసేపుకి ఇవి 2 వంట పట్టించుకున్నాడు. రాహేలు సహనము నేర్పిస్తే, తండ్రి సమాధానము నేర్పిస్తే, సమాధానముతో యోసేపు జీవితం కట్టబడింది. యోసేపు జీవితంలో కొన్ని బడులు ఉన్నవి. బడులు అంటే బడి అంటే స్కూల్ అంటున్నారు. ఒక మాట చెప్తే మీకు గుర్తవుతుంది. వస్త్రము తీయబడి, గుంతలో వేయబడి, గుంత నుండి తీయబడి, ఇష్మాయేలీలకు అమ్మబడి. అర్థమవుతుందా? కథలాగింటున్నారా? ఇశ్రాయేలీలకు అమ్మబడి, పోతిఫరింట్లో బానిసగా పెట్టబడి, పోతిఫరింట్లో నేరము మోప చెప్పాలా బడి, అయిపోయి వచ్చేసారు మీరు. జైల్లో పెట్టబడి, అర్థమైందా? జైలు నుండి తీయబడి, ఇగొచ్చే ఆఖరికి జైలు నుండి తీయబడినాక ఏమైంది? ఉంగరము పెట్టబడి, సన్నని అవసనార వస్త్రము తొడగబడి, 2వ రథం ఎక్కించబడి, రాజుగా సింహాసనం మీద కూర్చుండబెట్టబడి. బడిలో ఉన్నావా? బడే నీకు గిట్టది, స్కూలే నీకు గిట్టది. బడి అంటే రూల్స్ నేర్పించేది, క్రమము నేర్పించేది. ఇప్పుడు స్టిక్ పట్టుకునేది లేదు. అక్కడక్కడ ఏదో పోజ్ చేయడానికి టీచర్స్, మా కుమార్ టీచర్ అసలు పట్టుకుంటుంది. ఇక్కడ ఎవరు పట్టుకోలే, ఆమె పట్టుకుంటుంది. ఆ ప్రైమరీ స్కూల్ అంతా ఇన్ఛార్జి కదా, మరి ఆవిడ పట్టుకోవాలి. చిన్నపిల్లలకు కదా పట్టుకోవాలి, కానీ కట్టితే కొట్టద్దు. ఏం కదా కొట్టద్దు. ఇప్పుడు అమెరికాలో కొడితే కేస్ ఫైల్ అయిపోతుంది.
ఒక్క దెబ్బ స్టూడెంట్ ఇట్లా కొట్టాడని తెలిస్తే అయిపోయి, టీచర్ ఉద్యోగం ప్లస్ అడిషనల్గా కేస్ ఫైల్. ఇప్పుడు యోసేపు జీవితంలో దాదాపు 12 బడులున్నాయి. ఈ 12 బడులలో నేర్చుకున్నాడు గనుకనే యోసేపు రాజసింహాసనం మీద రాజై కూర్చొని 2 దేశాలను ఫీడ్ చేస్తున్నాడు. ఒకటి ఐగుప్తు, రెండవది కనాను. దేశాలలో కరువు ఉంది, వాళ్లకు భోజనం సప్లై చేస్తున్నాడు. అంతటి ఆధిక్యత. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద టీఆర్ఎస్ గవర్నమెంట్ మట్టెత్తిపోస్తుంది. రేపు మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ రాని కాంగ్రెస్ మళ్ళీ ఎత్తిపోస్తుంది. ఎంత మంచిగా చేయని మనుషుల నైజం అంతే ఇంకా కదా. కానీ యోసేపు పరిపాలనలో ప్రజలందరూ భోజనం చేశారు. భోజనం లేదని తెలిస్తే ఇంటికి బస్తలు పంపించాడు. డబ్బులు లేవని తెలిస్తే ఇంటికి బస్తలు పంపించాడు. కరోనా టైంలో 75 బస్తాల ధాన్యం మన చర్చి పంచింది తెలుసా. 50 కిలోల కందిపప్పు, 100 లీటర్ల మంచు నూనె మన చర్చి పంచింది. మా ఇంటికి రాలేదయ్యా అంటున్నావా? నీకుంది కనుక ఇయ్యలే, లేనోళ్ళకు పంచా. అర్థమవుతుందా? సందేశాన్ని ముగిస్తున్నా. యోసేపు జీవితంలో అన్ని బడులలో ఉన్నాడు గనకనే అంత చక్కటి పర్ఫెక్ట్నెస్ వచ్చేసింది. ట్రైనింగ్, తరబీతు, అంత పరిపక్వత యోసేపు జీవితంలోనికి వచ్చేసింది. బడిలో కుదురుగా కూర్చోవట్లే, గంట సేపటి కుదురుగా కూర్చోవట్లే పిల్లలు. యోసేపు జీవితంలో అన్ని సంవత్సరాలు కుదురుగా కూర్చొని ఎన్ని పాఠాలు నేర్చుకున్నాడో. కనుక నేను ముగించేస్తూ ఉన్నా. మన థీమ్, మన ధ్యానాంశం జ్ఞానోపదేశం. ఉపదేశం టీచర్ చేస్తారు, జ్ఞానోపదేశం చెప్పాలా, పేరెంట్స్ చెయ్యాలా. ఏంటి జ్ఞానోపదేశములో నేర్పే లెసన్స్ ఏంటి? ఒకటి జీవిత విలువలు, రెండవది జీవిత విధానము, మూడవది జీవిత సత్యం. అమ్రాము యొక్క బేదల 3 పిల్లలు నేర్చుకున్నారు. ఇస్సాకు నేర్చుకున్నాడు, యాకోబు నేర్చుకున్నాడు. 6తో పాటు వాళ్ళు కూడా నేర్చుకున్నారు. వాళ్ళతో పాటు మనము కూడా ఈ పూట నేర్చుకుందాం. బడుల గుండా వెళ్ళుదాము. రాజసింహాసనం మీద దేవుడు మనల్లందరినీ కూర్చుండబెడతాడు. అట్టి కృప, అట్టి భాగ్యం దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. తలలు వంచుదాము, ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. తలలు వంచి దేవుని వైపు మన మనసును మళ్ళిద్దాం. తీర్మానం చేసుకుందాం. నిజమే, టీచర్స్ సండేను పురస్కరించుకొని ఆల్మోస్ట్ ఆల్ మన చర్చిలో ఉన్న టీచర్స్ 9 మెంబర్స్ ఈరోజు ఆరాధనలో వాడబడ్డారు. మీ అందరికీ నా అభినందన. టీచర్ ఉపదేశం బోధిస్తే, బుక్ నాలెడ్జ్ బోధిస్తే, మదర్ టీచర్గా, ఫాదర్ టీచర్గా మోరల్ వాల్యూస్ నేర్పించాలా. నైతిక విలువలు నేర్పించాలా. అదే వివేకం. అందుకే జ్ఞాని అయిన సొలొమోను రాస్తాడు 11:22లో వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది. వివేకం అంటే గుడ్ జడ్జిమెంట్, గుడ్ సెన్స్, జీవిత విలువలను నేర్పిస్తుంది, జీవిత విధానమును నేర్పిస్తుంది, జీవిత సత్యమును నేర్పిస్తుంది. దేవుని మందిరావరణములో ఉన్న నా ప్రియ తల్లిదండ్రులారా, మీకు నా జోహరులు, మీకు నా అభినందన, మీకు నా కృతజ్ఞత. మన పిల్లలకు మనము జీవిత విలువలను నేర్పిద్దాము, జీవిత విధానమును నేర్పిద్దాము, జీవిత సత్యమును నేర్పిద్దాము. ఎన్ని బడులలో గుండా వారు వెళ్ళినా, ఎన్ని శ్రమల గుండా వారు వెళ్ళినా, ఎన్ని పరీక్షల గుండా వారు వెళ్ళినా, ఒక దినాన రాజసింహాసనము మీద ఉంటాం. ప్రశస్తమైన వస్త్రము తొడిగించబడి, చేతికి ఉంగరము పెట్టబడి, మెడలో గొలుసు వేయబడి, 2వ రథం ఎక్కించబడి, ప్రజలందరూ కేకలు వేస్తూ ఉండగా యోసేపు ప్రైమ్ మినిస్టర్గా, ప్రధానిగా దేశమంతా ఆయన పేరు మారుమ్రోగింది. ఒక దినమున మనమందరము పరలోక రాజ్యములో యువరాజులముగా, దేవుని పిల్లలముగా
మనము రాజసింహాసనము ఎదుట ఉండబోతున్నాము. అయితే నీకు జీవిత విలువలు నువ్వు నేర్చుకోవాలి, జీవిత విధానము నేర్చుకోవాలి, జీవిత సత్యమును నేర్చుకోవాలి. తీర్మానం చేసుకుందాం. మనము నేర్చుకుందాం, మన పిల్లలకు నేర్పిద్దాం. మనం పాటిద్దాం, మన పిల్లలకు నేర్పిద్దాం. మనము చెప్పుదాము, చేద్దాము, చేస్తూ చూపిద్దాము. పిల్లలు చెప్పుడు కంటే చేసే వాటిని ఎక్కువ చేస్తారు. అంచేత పేరెంట్స్ చేయడం పిల్లలు గమనించాలా. పిల్లలకు వాక్యం రాదంటే తల్లిదండ్రులకు తెలియదని అర్థం. పిల్లలు ప్రార్థన చేయట్లేదు అంటే తల్లిదండ్రులు చేస్తలేరని అర్థం. పిల్లలు బైబిల్ చదవట్లేరంటే తల్లిదండ్రులు చదవట్లేదు అని అర్థం. నైతిక విలువలు చాలా అవసరం. బ్యాక్ బోన్ లాంటివి మానవ జీవితానికి. ఎంత బ్రతికామన్నది కాదు, ఏ రీతిగా బ్రతుకుతున్నావు, క్వాంటిటీ కాదు క్వాలిటీ. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, నమ్మకమైన దేవా, జీవము కలిగిన మా ప్రభువా, సర్వోన్నతుడవైన మా తండ్రి, మీకు వందనాలు. టీచర్స్ సండేను పురస్కరించుకొని సుదీర్ఘమైన సందేశాన్ని మా గమనములోనికి మీరు తీసుకొని వచ్చారు. జ్ఞానోపదేశం, వైజ్ టీచింగ్. మా పిల్లలకు మేము జీవిత విలువలు నేర్పించే వారముగా, జీవిత విధానము నేర్పించే వారముగా, జీవిత సత్యములను నేర్పించే వారముగా, చేసే వారముగా మేము మా కుటుంబం ఉండగలుగునట్లు కృపనుంచమని, బిడ్డలందరూ తిరిగి వెళుతూ ఉండగా మీ సన్నిధిని తోడుగా ఉంచమని, కుటుంబముగా మేమందరము కూడా మీ రాజ్యములో ఉండగలిగిన, వెళ్ళగలిగిన, జీవించగలిగిన స్థితి మా అందరికీ ప్రసాదించమని క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరము లేచి నిలబడదాము. టీచర్స్ సండేని పురస్కరించుకొని టీ బిస్కెట్స్ సప్లై చేయబడతవి. దయచేసి అందరు పాలు పంపులు పొందండి. అందరు కలవండి, విష్ చేయండి, అభినందించండి. అందరి క్షేమము కొరకు, ఆరోగ్యాల కొరకు అందరూ ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ, ఈ వారము జరిగే కూడికలలో మీరందరూ పాలు పంపులు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రభువు నేర్పిన ప్రార్థన దీవెనతో ఆరాధన ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూలోకమందు నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మనం క్షమించుము. మమ్మను శోధన తేక దుష్టుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవెన్నవే స్వామి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, ఆనందముతో తన మహిమ ఎదుట నిర్దోషులుగా మిమ్మల్ని నిలబెట్టుటకు శక్తిమంతుడైన దేవుని ప్రేమ,